మీరు చెప్పారు ఇందులో గంటలో అయిపోయిన 2 గంటల్లో రాసిన పాటలు ఉంటాయి, ఎప్పటికీ ఎక్కువ లాగుతా సాగదీస్తా ఉన్న పాటలు ఉంటాయి అంటారు. మీరు ఎక్కువ టైం తీసుకుని రాసిన పాట ఏదేంటి ఏం చెప్తారు గురుగారు? 20 సంవత్సరాల్లో చాలా ఉంటాయి. ఎందుకంటే అది కూడా ఎక్కువ టైం అని చెప్పలేము, ఎందుకంటే స్ప్రెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు చుట్టమల్లే పాట ఉంది, అది చాలా రోజులు రాసాం, బట్ రోజువారీ లెక్కలో రాయలేదు. అదే ఓ 4 రోజులు కష్టపడితే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత 2 రోజులు కష్టపడి అట్లా ఫోకస్ షిఫ్ట్ అయ్యి వేరే దాని మీదకి వెళ్ళిపోయి అంతే. ఆ బోల్డ్ ఉంటాయి పాటలు పరిస్థితులు. అసలు యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకోవడానికి నేను పెట్టింది పేరు. టైం తీసుకుని రాస్తాను, లేట్ చేస్తానండి కాదు, నేను కావాలని టైం తీసుకుని రాస్తాను. క్వాలిటీ ఎందుకు క్వాలిటీ అదొకటి. ఇప్పుడు చూని వచ్చి రాగానే సందర్భం వినంగానే ఒక వర్షన్ రాయొచ్చు, బట్ దాని తాలూకు ఆలోచన దాని మీద మదనం పెరుగుతున్న కొద్దీ ఇంకా 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 ఏమటం పచ్చడి ఊరగాయలాగా. సో ఏమొస్తుందో తెలియదు. నేను ఆగను, ఒక వెర్షన్ రాసి ఆగను, కాస్త టైం ఇస్తా, మంచి థాట్ వచ్చిందంటే మళ్ళీ మారుస్తా. సో ఇట్లా చేసుకోవడం ఇష్టం, ఎందుకంటే ఒకసారి రికార్డ్ అయిపోయిందంటే పాట అది ఇంకా ఏమంటాం హిస్టరీ కదా. అవును. సో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏమైనా దానికి న్యాయం చేయగలం. సో కాస్త టైం తీసుకుని చేయడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు తెలుగు నేర్చుకొని తెలుగు పండితులుగా ఉండి తెలుగులో పదాలను ఇలా పండించి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను ఏమడుగుతున్నానంటే మీకు శాస్త్రి గారి దగ్గర శిష్యరికంలో ఉపయోగపడింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి అని? అది ఒకటి అని చెప్పలేం, నా మీద నాకు ఆయన నమ్మకం కలిగించారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చారు. ఇప్పుడు గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నాను అని అంటే ఆయన దగ్గర వెళ్ళినప్పుడే నేర్చుకున్నానని కాదు, ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన పాట మనకు అవైలబుల్గా ఉంది. అవును. ఆయన తర్వాత కూడా పాట మనకి అవైలబుల్గా ఉంది, నేర్చుకు ఆయన పాటలే కాదు గొప్ప రచయితలు అందరి పాటలు మనకి అవైలబుల్గా ఉంది, గొప్ప లిటరేచర్. సో ఇక్కడ గొప్పతనం చాలా ఉంది ప్రపంచంలో, నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాను అన్నదే ప్రశ్న. అదే ఈ పాట రాయడం అనే క్రాఫ్ట్ విషయానికి వస్తే నాకు 40 క్యాసెట్లు పాటలు రాశాను నేను గురుగారి దగ్గర రాకముందే. ఓకే. ట్యూన్కి రాయడం అన్నది అక్కడ అవసరం. ఆ ట్యూన్కి రాసే విద్య నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన వాడిని, అది తెలుసు నాకు. ఆల్రెడీ పాట రాయడం వచ్చు, బట్ అది గొప్ప పాటో కాదో వేరే విషయం. ఎలా ఫార్మాట్ అనేది ఒకటి ఐడియా తెలుసు నాకు. సో ఇంకా సబ్జెక్ట్ అంటారా, లోకజ్ఞానం పరిజ్ఞానం చదువుకుని తెలిసిన వాళ్ళకి తెలిసినంత. మనకి ఇవ్వబడిన సబ్జెక్ట్ ఏంటి, నాకు ఇంత విపరీతమైన పరిజ్ఞానం ఉన్నా కానీ నాకు ప్యాకాడ మీద పాట రాయడం అంటే ఆ పరిజ్ఞానం ఎందుకు? సో అడిగిన సబ్జెక్టు, సినిమాల్లో వచ్చే సందర్భాలు, వీటి తాలూకు సందర్భం, వాళ్ళ తాలూకు మనోభావాల్లోకి మనం ప్రవేశించటం, అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం, ఎంత గొప్పగా రాస్తున్నామన్న, ఏం కొత్త భావం చెప్తున్నాం లేక, ఇది ఒక డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఇక్కడ నా లోక పరిజ్ఞానం అంతా కూడా అవసరపడకపోవచ్చు. సో మీరు అడిగిన దానికి శాస్త్రి గారి దగ్గరికి రాకముందు నాకు పాట రాయడం వచ్చు, నా లోక పరిజ్ఞానం నాకు తెలిసినంతే నాకు తెలుసు. పక్కన పెడితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే ఒక విషయాన్ని ఎంత ఇదిగా నిబద్ధతగా చేయాలి, ఎంత వాల్యూ సిస్టమ్ లోబడి చేయాలి అన్నది నేర్చుకున్నాను. అది వాటికి పాటిస్తూ ఉంటాను. తర్వాత ఆయన నా మీద నాకు నమ్మకం కలిగించేయటంలో ఆయన చాలా ఏమంటాం కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అది ఆయన దగ్గర నాకు ఉపయోగపడింది. ఓకే. అయితే శాస్త్రి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక పాట పర్టికులర్ పాటను రిజెక్ట్ చేశారు, అది నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, ఆ పాట మరుగున పడిపోకూడదు అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన చెప్తూ వచ్చారు. అట్లా మీ జీవితంలో ఏమైనా రిజెక్ట్ అయ్యి బాగా నచ్చిన పదాలు, బాగా నచ్చిన పాట రిజెక్ట్ అయినాయి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? రిజెక్ట్ అవ్వటం నాకు ఎక్కువగా జరగదు, ఎక్కువగా జరగలేదు. బట్ జరిగినా నేను పట్టించుకోను, ఎందుకంటే గురువు గారు ఉన్న సీజన్ వేరు, పద్ధతి వేరు, ఆ రోజులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒక పాట 2-3కి ఇస్తూ కూడా ప్రయత్నం వాళ్ళ ఇది తప్పు లేదు, వాళ్ళ లెక్క ప్రకారం. అలాంటి సందర్భాల్లో దాన్ని పట్టుకుని కూర్చుని నేను పాట చేశారా, నేను నచ్చలేదా, ఇందులో ఏం తప్పు ఉంది, ఈ గొడవలు గిడవలు అవసరం లేదు, ప్రశాంతం జీవితం జరుగుతాయి. బట్ నాకు ఎక్కువ జరగలే అలాంటి సందర్భాలు. ఓకే. అంతే. ఇప్పుడే దాని గురించి మంచిగా రాసిన పాటలు, కొన్ని ప్రచురణలో రాని పాటలు, అయ్యే పాట బాగా వర్కౌట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి పాటలు కొన్ని ఉంటాయి. అవునా? ఒకటి మా కోసం, ఆడియన్స్ కోసం అంటే చెప్తున్నా, గుర్తుంటే ఇప్పుడు కమిటీ కుర్రాలో మంచి పాట ఉంటుంది, కదలరా కదిలిరా కదిలిరా అని ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్కువ వెలుగులోకి వస్తే బాగుంటుంది. అవును. ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట,
అక్కడ అర్థమైందా మీకు? అర్థమైంది. ఎంత విశ్వగౌరవమైనప్పుడే నువ్వు కౌగిలించుకుని నీ కౌగిల్లోకి వస్తుందంటే నువ్వు అంత దగ్గరగా ఉన్నావు, అంత ప్రేమను పంచు, నీకు బంధువులు అవుతాయి. సాయమైన సాటి వారి కన్నా ఆప్తులైన బంధువులు ఆప్తులెవ్వరు, ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట కనుచూపును సవరించుకో. సాయమైన సాటి వారి కన్నా బంధువులు ఆప్తులెవ్వరంట గిరిగీతలు చెరిపేసుకో. అందరూ నీ వాళ్ళే, నీలాంటి వాళ్ళే, ఎవ్వరివైనా కన్నీళ్ళే. ఎక్సలెంట్. నూరేళ్ళు కొన్నాళ్ళే, ఓ రోజు పోవాలే, అందాక ప్రేమను పంచాలే. నాకు బాగా ఇష్టమైన లైన్ అది. ఇది అందరూ నీ వాళ్ళే, నీలాంటి వాళ్ళే, ఎవరివైనా కన్నీళ్ళే. అది నాకు బాగా ఇష్టమైన లేను. నాకు తెలీదు, ఆ పాట రిలీజ్ కోసం కీరవాణి గారి దగ్గర తీసుకెళ్లారు, ఆయన చేతి మీద లాంచ్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఆ లైన్ ప్రస్తావించి మాట్లాడారు ఆ రోజు. నాకు బాగా సంతోషం అనిపించింది. ఇట్లా ఒక మంచి మాట పెట్టిన పాట ఇంకొంచెం బాగా బూస్ట్ వస్తే బాగుండేది, జనాల్లోకి వెళ్తే బాగుంటుంది. ఆడియన్స్ కూడా అంతే. అంటే ఇప్పుడు హీరో సెంట్రిక్గా ఒక ఫ్యాన్ బేస్డ్గా ఉండే పద్ధతులతో పాటు మంచి పాటలు కూడా ఇట్లాంటివి కొన్ని వినాలి. చాలా వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. బట్ చాలా వరకు ఏంటంటే చిన్న సినిమా, చిన్న హీరో అంటే అసలు ఆల్బమ్ వైపే దృష్టి వెళ్ళట్లా. ఆ చిన్న పరిస్థితి మారితే బాగుంటుందని సవినయమైనటువంటి మనవి శ్రోతలందరికీ.